స్క్రబ్ టైఫస్ అంటే ఓరియంటా సుజుగాముషి అనే ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం కాజ్ చేసే ఒక జ్వరంతో కూడిన డిసీజ్. దీనికి లార్వే ఉంటాయి, చిగ్గర్స్ అంటారు అనమాట. అవి ఆ బైట్తో ఆ బ్యాక్టీరియా స్కిన్ కింద డిపాజిట్ అయిపోతాయి. అక్కడ అవి మల్టిప్లై అయిపోయి అక్కడ ఒక చిన్న ఎషార్ లాంటిది ఫామ్ చేస్తాయి. అక్కడి నుంచి లింఫటిక్స్తో బ్లడ్ అంతా వెళ్ళిపోయి అది కాజ్ చేస్తాయి, జ్వరం కాజ్ చేస్తాయి. సో దీన్ని ఇది అన్ట్రీటెడ్గా ఉందనుకోండి 30 to 70% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే ట్రీట్మెంట్తో ఆల్మోస్ట్ 2% వరకు మార్టాలిటీ రేట్ తగ్గిపోతుంది. అంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట. యూజువల్గా ఏమవుతుందంటే మనం బయట ఎక్కడైతే లార్వల్ బయట వస్తుందో అక్కడ ఒక చిన్న స్కార్ లాగా వస్తుంది, ఎషారెంట్ అనమాట. అది వచ్చిన తర్వాత అది బాడీ అంతటికి వెళ్ళిపోతుంది. దాంతో కిడ్నీస్ మీద ప్రాబ్లం రావచ్చు, లివర్ పైన ప్రాబ్లం రావచ్చు, హార్ట్ పైన ప్రాబ్లం రావచ్చు, బ్రెయిన్ మీద ప్రాబ్లం రావచ్చు, రక్తం ARDS అనేది లంగ్స్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే డాక్సిసైక్లిన్ 100 mg తీసుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 5 నుంచి 7 రోజులు వేసుకుంటే, లేకపోతే అజిత్రోమైసిన్ వేసుకున్నా కూడా మనకి యూజువల్గా ఒక 24 to 48 అవర్స్లో ఫీవర్ తగ్గిపోతుంది. గ్రాస్లో డైరెక్ట్గా కూర్చుంటే కనుక ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని గ్రాస్లో డైరెక్ట్గా కూర్చోవద్దు. ఎక్కడైతే ఉంటాయో అవి లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లార్వల్ గ్రోత్ని మనం ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే వ్యాక్సిన్ లాంటివి ఏమీ లేవు. అయితే ఎందుకు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు కనబడుతున్నాయి అంటే స్క్రబ్ టైఫస్ అనేది జీనోటైప్స్ ప్రకారం ఆధారపడి ఉంటుంది అనమాట. చాలా జీనోటైప్స్ ఉంటాయి దీంట్లో. ప్రధానంగా వచ్చే జీనోటైప్స్ ఏంటంటే కార్పు, జిలియన్ లేకపోతే కాటో, కావసాకి ఇలాంటివి 4 ప్రధానమైన జీనోటైప్స్ ఉంటాయి. ఇండియాలో చాలా రకాల జీనోటైప్స్ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా తిరుపతి రీజియన్లో కార్ప్ దొరుకుతుంది అనేది, కార్ప్ టైప్ ఆఫ్ జీనోటైప్ ఉంటుందని. ఇప్పుడు ఇది పాత డిసీజ్ అనాలిసిస్ అనమాట. ఈ మధ్యకాలంలో ఇంకా చేయలేదు ఈ జీనోటైప్. అందుకే ఇప్పుడు జీనోటైప్ చేసి కార్ప్ స్ట్రెయిన్ అయితే కనుక చాలా హైలీ ఇన్ఫెక్షస్గా ఉంటుంది. అందులో ప్రమాదకరమైనది కార్ప్ స్ట్రెయిన్ అని తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఎపిడమియాలజిస్టులు అనుకుంటుంది. అయితే కార్ప్ ఉందా, గిలియం ఉందా, కావసాకి ఉందా, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే ఇప్పుడు మనం జీనోటైప్ని ఐడెంటిఫై చేస్తే తెలుస్తుంది. దీని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది, ప్రివెన్షన్ ఉంది. వ్యాక్సిన్ లేకపోయినా కూడా ఇది రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవచ్చు. భయపడకండి.